ఎప్పుడైనా తమిళనాడు రాజకీయాల్లో ప్రచారం చేశానా? చెట్టులో నెయ్యిలో జంతుకోవ కలిసింది, నా లడ్డూలో పందికోవ కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు కేవలం తన చేతగానితనాన్ని, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం భగవంతుడంటే కూడా భయం లేకుండా, భగవంతుడంటే కూడా గౌరవం లేకుండా అందరూ పవిత్రంగా భావించి ఆ లడ్డూ మీదే ఈ విధంగా ఇంత చండాలంగా మాట్లాడాడు అనేది అర్థమై ఉంటుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకొని మేము అనుకున్నాం, మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లేదు అని ప్రూవ్ అయింది, చాలా సంతోషం అని గౌరవంగా చెప్పుంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించుంటారు. కానీ ఈరోజు సిబిఐ క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లడ్డూలో జంతుకోవు కలవలేదు, పందికోవు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు, ఏమి కలవలేదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఏమీ కలవలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే చేశారని స్పెసిఫిక్ గా కూడా ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్ లో. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గజనే అనుకుంటా. ఒక రోజేమో బీఫ్ తింటాడు, ఒక రోజేమో బాప్టిజం తీసుకున్నాను అంటాడు, ఒక రోజేమో సనాతని అంటాడు, తిరుపతికి వస్తాడు రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు, తమిళనాడుకి పోతాడు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్ లో అన్నాడు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా? ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు. అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి. ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకి, ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి. అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు, మీరు మాకు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి? ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు, లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ల మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకోవు కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. అంత ఘోరంగా నిన్న మళ్ళీ మాట్లాడతాడు. అంటే మీరు తెలుసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు, ఏవైతే శాంపుల్స్ ని తీసుకున్నారో అవి ఎవరి హయాంలో తీసుకున్నారు? మీరు 2024 జూన్ 12వ తేదీ మీ అధికారం వచ్చింది. శాంపుల్స్ 2024 జూలై 6, 12వ తేదీ తీసుకోవడం జరిగింది. సో ఏమి జరిగినా దాంట్లో మీ హయాంలో జరిగినట్టే. దాన్ని మీకు మీడియా ఎక్కువ ఉంది కదా అనేసి మానెత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అదేదో బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారు, అది భస్మాస్త్రాస్త్రంలాగా మీ నెత్తిరే కూర్చుంటుందన్న విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇకనైనా వాళ్ళు దగ్గర పట్టుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీరు చేసే తప్పులు, మీరు చేసిన తప్పుడు వ్యాఖ్యలు సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తెలుసుకున్నాక ఇప్పటికైనా మారకుండా ఫ్లెక్సీలు పెడతారు. ఇంకా నెయ్యిలో ఏదో జరిగిందని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదా. అసలు ఇలాంటి వాళ్ళ మీద కంటెంప్ట్ వేసి లోపల వేయాలి వీళ్ళందరినీ. ఎవరెవరు ఫ్లెక్సీలు పెట్టారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో, అలాగే సుబ్బారెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. వాళ్ళే క్లియర్ గా చెప్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి మేము రెడీ, మా హయాంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదు, మేము చేయలేదని. మీకు దమ్ముంటే రండి, అదే
ప్రమాణం చేద్దాం. అది వదిలేసి పచ్చ ఛానళ్ల ముందు కూర్చొని